కందుల దుర్గేష్ గారు నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఏ రోజైతే వచ్చారో ఆంధ్రప్రదేశ్ ఆ శాఖలకు సంబంధించి రూపురేఖలు మారిపోతున్నాయి. నిజంగా గతంలో ఉన్నటువంటి మంత్రిగా చేసినటువంటి రోజా గారు ఏ రీల్స్ చేసుకోవడం కోసమో ఆఖరికి ఆమె నడుస్తున్నటువంటి చెప్పులను కూడా పక్కన ఉన్నటువంటి పోలీసుల చేత పట్టించుకుని వాళ్ళ సెక్యూరిటీ చేత పట్టించుకున్నటువంటి పరిస్థితులు చూసాం. కానీ అంటే ఇతర దేశాలు వెళితే పబ్బుల్లోనో లేదంటే ఎంజాయ్ చేయడానికో అక్కడ ఉన్నటువంటి ప్లేసులను చూస్తూ ఆహ్వాదించడానికో వెళ్ళినటువంటి మంత్రులుగా మనం చూడొచ్చు. కానీ ఆయన మొదటి పర్యటన విదేశీ పర్యటన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఇస్తుంది, ఇక్కడ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మీరు రండి, దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి ప్లేసులు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఆ అవకాశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి పుష్కలంగా ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి, దాని ద్వారా మీరు ₹1 లాభం పొంది మాకు మంచి అవకాశాలని అద్భుతమైనటువంటి ప్లేసులని డెవలపింగ్ కోసం మాకున్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కూడా కల్పించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ని ఆకర్షించే విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది, ఇది ఏ రాష్ట్రానికి దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అవకాశంగా మనం చూడొచ్చు, మీరు రండి, మంచి అటు కేరళనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా కేరళని తలదన్నేటువంటి అద్భుతమైనటువంటి ప్లేసులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో ఉన్నాయి, మీరు రండి చూపిస్తాం అని చెప్పడమే కాకుండా టూరిజంని ఆకర్షించే విధంగా అనేక కార్యక్రమాలను శ్రీకారం చుడుతూ మన్యం జిల్లాల్లో ముఖ్యంగా అరకు, పాడేరు లాంటి ప్లేసులని ప్రపంచానికి ఇంకా అద్భుతమైనటువంటి వేదికలుగా పరిచయం చేయాలని ఆయన సంకల్పం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గిరిజన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ వేరే చోటుకు వెళ్ళో ఎక్కడికో వలస వెళ్ళి లేదంటే కూలో నాలో పనిచేయాల్సినటువంటి పరిస్థితి కాకుండా మీరే ఈ టూరిజంలోనే అద్భుతంగా మీరు సంపాదించుకోవడంతో పాటు ఇంకొక 10 మందికి సంపాదన మీరు ఇచ్చే విధంగా ఇక్కడ మీకు అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన శాఖలో చేసి చూపిస్తానని చెప్పుకోవడం కోసం చాలా చాలా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కందుల దుర్గేష్ గారి రూపంలో. సో ఆయన నిన్న బెర్లిన్ వెళ్ళటం జరిగింది. అక్కడ ఐటీబీ సదస్సులో 2025 సదస్సులో భాగంగా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో ఆయన ఏది చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అంటే ఇతర దేశాలు టూరిజంని ఎంత బలంగా యూజ్ చేసుకుంటున్నాయి, దాని ద్వారా ఎన్నో కోట్ల రూపాయల సంపాదన పొందుతున్నాయి. దేశాలన్నీ కూడా టూరిజం మీద ఆధారపడుతుంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు ఆ డెవలపింగ్ మీద అటుపక్క ఆలోచన కూడా లేకుండా చేసేసింది. ఏదో వెళ్ళామా అక్కడ వెళ్ళామంటే ఓకే ఉంది, చూసాము, వచ్చేసాం, దానికి వెళ్ళేటువంటి దారి కావచ్చు, అక్కడ ఉండాలి అంటే ఎటువంటి వసతి కావచ్చు, వెళ్ళటానికి రావటానికి అక్కడ బస్సులు కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ఇటువంటివి కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ముఖ్యంగా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్న అవకాశాలను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలుసుగా, జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆయన, జనసేన పార్టీ మంత్రి ఆయన, మరి ఇంకా ఎన్డీఏ కూటమి కూడా చాలా బలంగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. పైగా ఆయన మంత్రుల ర్యాంకింగ్లోనే టాప్ 5లో ఉన్నటువంటి వ్యక్తిగా కందుల దుర్గేష్ గారు ఉన్నారు. సో ఆయన పనితీరు ఎలా ఉంటుందో కూడా మనం ఆలోచించుకోవచ్చు. అంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ ఈ రూపాయి పెడితే, అంటే వచ్చినటువంటి బడ్జెట్లో తక్కువ, అంటే ఇప్పటివరకు ఇవ్వనటువంటి బడ్జెట్ని ఆయన కేటాయించారు, ఆయన తెచ్చుకోగలిగారు. ఇక్కడ నేను అద్భుతాలు చేసి చూపిస్తాను అని చెప్పి ఒక సంకల్పంతో అటు అమరాపాలి లాంటి ఒక ఎండీని ఆయన టూరిజంలో పెట్టుకుని ఆమెతో కలిసి ఒక అద్భుతమైనటువంటి వేదికలను పరిచయం చేయాలి, ప్రపంచానికి చూపించాలి అని టూరిజంలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఎంప్లాయ్మెంట్ అవకాశాలను కూడా సృష్టించవచ్చా అనేది కందుల దుర్గేష్ గారు చేస్తున్నటువంటి పనులు చూద్దాం. చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఈ 5 ఏళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నిజాయితీగా పనిచేసేటువంటి మంత్రుల ద్వారా మనం అవన్నీ కూడా చూడొచ్చు.